అదృష్టం పట్టిందిగా కాబట్టి జిల్లా ఏర్పాటు మనకు తెలుస్తుంది. ఎందుకంటే జిల్లా ఉంటే కలెక్టర్ ఉంటాడు, ఆర్ఎన్బి జిల్లా అధికారులు ఉంటారు. కాబట్టి జిల్లా కావాలని కోరుకుందాం. మనము జిల్లా ఎవరికి మన పరిస్థితులు ఇంతే కాబట్టి ఖచ్చితంగా మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మన ఆదిలాబాద్ జిల్లా ఏర్పాటు చేసి ఇలాంటి సమస్యలు ఉండవు, ప్రజలు కూడా జిల్లా ఉద్యమానికి మద్దతు తెలపని కోరుకుంటున్నాము. మరొకసారి ఆర్ఎన్బి అధికారులు మానవత్వంతో పనిచేయండి, తీసుకునే జీతాలు న్యాయం చేయండి, లేకపోతే మీ పైన మానవ హక్కుల సంఘంలో కేసు పెడదామని హెచ్చరిస్తున్నాము. నా పేరు నూర్ అహ్మద్, ఎంహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి, ఆదిలాబాద్ జిల్లా సాధన ఐక్య విధంగా జేఏసీ కన్వీనర్. ధన్యవాదాలు. ఎట్లా చేయాలి సార్, మరి ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు అట్లా పోతే ఇప్పుడు తీసారండి కమిటీకి పోవాలంటే మళ్ళీ పని చేస్తున్నాం సార్. మా లారీ జిగదా, మా పరిస్థితి ఏమి అక్కడ పోతే రోడ్ అట్లున్నది, మా హోటల్ తొక్క ఇక్కడ చెక్ పోస్ట్ వస్తే ఇట్లున్నది. మా పరిస్థితి ఏమి ఎట్లా బతకాల మామ? వచ్చామే ఇక్కడ జిగుబడి పెడిచేదా, ఇంకా రోడ్లు బాగలేక ఈ పరిస్థితి అయిపోయింది మా పరిస్థితి. కనీసం అధికారులు మట్టి రోడ్డు కూడా ఏం మట్టనే వేసే మేము వెళ్ళి ఎట్లా వెళ్ళిపోతావు, బండిలో మట్టి లేదు, కంకర లేదు, ఏమీ లేదు దీనికి. మాది ఊలిపోతేనే మాకు నడుస్తుంది, లేకుంటే లేదు. ఇట్లా వచ్చి మధ్యలో నిలబడితే మా మేడ బతకాల ఏం కథ? చిన్న చిన్న కార్మికులు, చిన్న చిన్న అమ్మాలి పని చేసే వాళ్ళు చిన్నోళ్ళ సార్, మనం కూలిపోతే పని, లేకుంటే లేదు. ఇప్పుడు ఆ డ్రైవర్ కంతే మాకంతే ఏముంది. ఈ అధికారులని ఎమ్మెల్యేని మరొకసారి హెచ్చరిస్తున్నాము. మీరు వారంలో రోడ్లు వేసే సరే, లేకుంటే నా సొంత ఖర్చులు వేయని చెప్పి మరొకసారి సవాల్ విసురుతున్నాను. ధన్యవాదాలు. ఇది తిరుక్కున్నాయి ఇప్పుడు. ఎవరి అధికారులు వాళ్ళు కనీసం వాళ్ళ ఆత్మ విమర్శ చేసుకునే అవసరం ఉంది. చూడండి, ప్రజలు పడే కష్టాలు అధికారులు పట్టవని ఈ సందర్భం మనం చేసుకుంటున్నాము. మరి అధికారుల్ని నడిపించాల్సిన ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళని బాగా స్ట్రిక్ట్గా నడపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్లు ఏమనంటే 30 ఏళ్ళ కింద 30 ఏళ్ళ నుంచి అరుస్తున్నాం మేము, ఇప్పుడు అరుస్తాము. మాకే ఎవరు శత్రువులు కాదు, ఎవరు మిత్రులు పని చేయకపోతే ప్రశ్నిస్తాము. మరి ఆ సందర్భం ప్రశ్నించడానికి వచ్చినాం మేము. చూడండి ఇక్కడ ఇంత భయంకరంగా తయారంటే మరి ఏ అధికారి ఏం చేస్తున్నాడు చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు. మరి ఇలాంటి అధికారులకు జీతాలు దండగాని మేము ప్రశ్నిస్తున్నాం. చూసే చాలా భయంకరంగా ఉంది పరిస్థితి. మార్కెట్ యార్డ్ మన మెయిన్ ఆయుపట్టు ఆధునికి బిజినెస్ అంతా మాత్రం. మరి అలాంటి చోట ఇలాంటి రోడ్డు ఉంటే ఏమైనా జరిగితే ప్రాణాలు పోతే ప్రాణాలు తెచ్చిస్తారని అధికారులు ప్రశ్నిస్తున్నాం. మరి ఏదో విధంగా ఎమ్మెల్యే గారు కూడా అధికారులతో పని చేయాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యే గారు ప్రతి చోట రాలేదు, మేము ఒప్పుకుంటాం. కానీ ఆయన అధికారులతో పని చేయించడానికి ఆయనకు వచ్చిన నా సమస్య. మరి నిష్ఠూరం కాకూడదు అని అనుకుంటున్నాడా? నిష్ఠూరం కాకపోతే ఇంకేం పరిపాలకుడు? కాబట్టి అదే ప్రశ్నిస్తున్నాం. అధికారులు కూడా మీరు మీ వృత్తికి న్యాయం చేయండి, మీ జీతాలకు న్యాయం చేయండి అని ప్రశ్నిస్తున్నాము. ఇప్పుడు మీరు ఇప్పటికిప్పుడే మీరు రోడ్డు పాస్ చేయలేరు, రోడ్డుకి ఫండ్స్ రావు, మాకు తెలుసు. అది కూడా ఆ టెక్నిక్ మాకు కూడా తెలుసు. చూడండి ఎంత పరిస్థితి భయంకరం. అబీస్ ఇప్పటికిప్పుడు మనం ఎస్టిమేషన్ పెట్టి రోడ్డు రేపు వేయలేము. కానీ కనీసము ఒక మన మీద పడిన కనీసం వీళ్ళు ఒక మట్టి తీసుకొచ్చి వేసేంత మానవత్వం కూడా లేదా అని మేము అధికారులు ప్రశ్నిస్తున్నాము. చూసుకుంటే పరిస్థితి చూడండి ఎంత దారుణమైన పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా తాత్కాలికంగానైనా సరే ప్రభుత్వము అధికారులు మట్టి తీసుకొని చేయండి. చూడండి మా పిల్లలు ఇప్పుడు పనిచేస్తున్నారు, పరిస్థితి చాలా దారుణంగా ఉంది పరిస్థితి. చూడండి ఇక్కడ. కాబట్టి ఇలాంటి ప్రతిరోజు కష్టపడుతున్నారు వీళ్ళు. రోడ్ ట్యాక్స్ కడతారు, అన్ని ట్యాక్స్లు. లావరాయి వేస్తున్నారు, లావరాయి తీసుకో ఎగురుతుంది కదా, బాగా ఎగురుతుంది కదా. చేసుకుంటే యాదవ్ రోడ్ ట్యాక్స్ కడుతున్నాడు, అన్ని ట్యాక్స్లు కడుతున్నాడు. మరి రోడ్ వేయకపోతే మరి అధికారులని మరి ఏం చెప్పాలి నాకు? అలా పరిస్థితి ఇప్పుడు. మరి అన్ని ట్యాక్స్ కడుతున్నాయి, ట్యాక్స్ కడుతున్నాడు అన్ని మనతోనే. మరి ట్యాక్స్లు కట్టినా కూడా చూడండి పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు. కాబట్టి అధికారులు ఆలోచించండి, జాగ్రత్తగా పోనా. మరి నిదానం పో. కాబట్టి ప్రజలారా మీరు చూడండి, అధికారులు చూడండి, మీ వృత్తికి న్యాయం చేయండి, మీ జీతాలు న్యాయం చేయండి. లేకపోతే మీకు జీతాలు కడుపు అంటూ
మీరు చాలా ఇబ్బందికరంగా ఉంది, మానవత్వం ఆలోచించండి. ఇప్పటికిప్పుడు వెంటనే యుద్ధ ప్రాతిపదికన రాళ్లు గరసి వేసి దీన్ని నింపాలని డిమాండ్ చేస్తున్నాము. లేకపోతే నా సొంత ఖర్చులతో చేస్తానని చెప్పి ఈ సందర్భంగా ఆది ప్రజలకు నేను మాటిస్తున్నాను. ధన్యవాదాలు. సామేశ్వరి కలిగి శేషి కలిగి ఇప్పుడే ఎట్లా చేయాలి ఇప్పుడు? ఏమో తొక్కల లాగాల ఒక నీళ్ళు లాగాల వచ్చినా జావు నికాలజీ స్టార్ట్ అవ్వదురా. ఓకే ఉండే ఇబ్బంది స్టార్ట్. ఇది చూసుకోవచ్చు మరి ఎంత దారుణంగా ఉంది. మన సిరుగుంప చెక్ పోస్ట్ దగ్గర గుంతలు ఇవి. మరి ఆరణి బయటకాలు చూడండి, వాళ్ళ పాపం అన్ని లక్షలు పెట్టి లారీ కొని మనిషి చేసుకునే పరిస్థితి కూడా లేదు. కాబట్టి చూడండి పరిస్థితి, ఖర్చు పెట్టి మరి ఎంత డబ్బులు పెట్టి ట్యాక్స్ రేట్ కూడా పరిస్థితి చూడండి. ఆరణి బయటకాలు మీరు కొంచెమన్నా మానవత్వం ఉందని ప్రశ్నిస్తున్నాము. ఖచ్చితంగా ఈ రోడ్లు ఇప్పటికిప్పుడు మీరు పాస్ చేసి తీసుకున్నారు. కనీసము మట్టి తీసుకొచ్చానేయండి, రాళ్ళు తీసేయండి, అంతే తప్ప ఇలా వదిలేసి అసలు మానవత్వం లేదనిపిస్తుంది ఒకసారి ఆరణి బయటకాలు చూస్తుంటే. వీళ్ళపైన హ్యూమన్ రైట్స్ లో కేసు పెట్టినా తప్పు లేదు. కాబట్టి ఖచ్చితంగా అధికారులు స్పందించి ఈ రోడ్లు సిరుగుప చెక్ పోస్ట్ చూడండి, ఎన్ని పెద్ద పెద్ద గుంతలు, మొత్తం పాడైపోయింది రోడ్డు. మరి డాంబర్ రోడ్ అయిపోయినా కనీసం పాడైపోయింది, పాడైపోయింది, ఇట్లా పాడైపోయింది, మొత్తం పాడైపోయింది. మన ఆధునిక పాడైపోయింది.